విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మళ్ళీ మనీని తీసుకుంటే Yes, sir. అండ్ వర్క్ ని తీసుకుంటే ఈ Yeah. రెండిట్లో ఏది ఇంపార్టెన్స్, దేనికి ప్రాధాన్యత ఉంటుంది? మంచి క్వశ్చన్ సార్. సార్, దేని వాల్యూ దానిదే. ఎగ్జాంపుల్, బట్టలు కుట్టాలి అంటే డైమండ్ అక్కర్లేదు. ఒక చిన్న సూది, 2 రూపాయల సూది ఉంటే సరిపోతుంది. కానీ అదే మనం బయటికి స్టేటస్గా కనిపించాలి అంటే ఆర్నమెంట్స్ ఉండాలి, మంచి సూట్ వేసుకోవాలి, నీట్గా కనిపించాలి. దేని వాల్యూ దానికే ఉంటుంది. కానీ నువ్వు మనీని ఇంపార్టెంట్ అనుకుంటూ వెళితే మనీ నిన్ను బర్న్ చేస్తుంది. ఎప్పుడైతే మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటామో ఆ పనితో పాటు వెనకాల ట్రైన్ బోగీలు వెంటబడ్డట్టుగా నీ వెనకాల మనీ పడుతుంది సార్. చాలామంది మనీ వెనకాల పడి పనిని వదిలేస్తారు. ఫెయిల్యూర్స్ ఎక్కువ మంది ఉంటారు దాంట్లో. అఫ్కోర్స్ సక్సెస్ లేకపోవచ్చేమో కానీ ఫెయిల్యూర్ ఎక్కువ మందికి ఉంటుంది. నా క్లారిటీ ఏంటి అంటే, నువ్వు పని మొదలు పెట్టుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళిపో, మనీ నీ వెనకాలే తిరుగుతూ ఉంటుంది. నువ్వు పని చేసుకుంటూ వెళ్తున్నావు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే నువ్వు పని మీద ఫోకస్ చేసినావు. నేను చదువుకుంటూ వెళ్తున్నా, రోజు ఒక 1 అవర్ చదువుతున్నాను, రోజు ఒక 2 అవర్స్ నేను ఏదైనా ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నాను, ఒక కంప్యూటర్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఒక 1 ఇయర్ అయిపోయే లోపు అప్రాక్సిమేట్లీ 700 అవర్స్ నేను వర్క్ చేసిన 1 అవుతా. నాకు దాని మీద సబ్జెక్ట్ వస్తుంది. నేను ఇప్పుడు నాకు మనీ ఎంత వచ్చింది, ఫస్ట్ డే ఒక 10 రూపాయలు రావచ్చు, సెకండ్ డే, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఒక 100 రూపాయలు రావచ్చు. కానీ నేను ఆ సబ్జెక్ట్లో కనుక పర్ఫెక్ట్ అయినా అనుకోండి, 100% నేను మంచి మనీని సంపాదించగలుగుతాం. అంటే మనీ చాలా గొప్పది, అన్ని అవసరాలకు కూడా ఎంత గొప్పది అంటే చాలా ట్రాన్స్పరెంట్గా మన జీవితంతో గేమ్ ఆడుకునే దమ్ ఎవరికి ఉంది అంటే ఒక మనీకి మాత్రమే ఉంది. మనీ చాలా ఇంపార్టెంట్, అన్నీ ఇస్తుంది. కానీ దాని వెనకాల ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరో తెలుసా? వర్క్. ఏ వర్క్ చేస్తావు నువ్వు స్మార్ట్ వర్క్లోకి వెళ్తావా, హార్డ్ వర్క్లోకి వెళ్తావా, ఏదైనా సరే నీకు సూటబుల్ అయ్యేటువంటి జాబ్ని తీసుకో, నీకు సెట్ అయ్యేటువంటి వర్క్ని సెలెక్ట్ చేసుకో. బట్ నీ మైండ్ వర్క్ మైండెడ్ అయి ఉండాలి. నువ్వు మనీ మీద కాకుండా పని మీద ఫోకస్ చేయి. రెండింటిని ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. హ్యాపీగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది మన లైఫ్లో తీసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి టిప్. మనీ మీద ఎఫెక్షన్ ఉండాలి, పని అంటే ప్యాషన్ ఉండాలి. మనం పని చేస్తున్నాము, మనీని తీసుకోగలగాలి హ్యాపీగా. మన పనికి తగ్గ వాల్యూని తీసుకుంటూ నువ్వు పని చేసుకుంటూ అప్డేట్ అవుతూ వెళ్ళినాం అనుకోండి, ఆటోమేటిక్గా కావాల్సినటువంటి మస్తు మనీ మన దగ్గరకు వచ్చేస్తుంది. కానీ కొంతమందికి వర్క్ రాదు, ఎస్ సార్. వర్క్ రాకుండా మనీని ఆశిస్తుంటారు. ఎస్ సార్. వర్క్ చేయాలన్న బద్ధకం, లేజినెస్, తర్వాత చూస్తే మనీ తక్కువ ఉందని వాళ్ళే డిసప్పాయింట్ అవుతుంటారు, వేరే వాళ్ళని చూసి ఈర్షపడుతుంటారు. ఇలాంటి వాళ్ళు అసలు ఏంటి సార్ ఇది? ఇలా ఉండడం వల్ల వాళ్ళ వ్యక్తిత్వానికి, అంటే వాళ్ళే డౌన్ అవుతున్నట్టు, వాళ్ళే మైండ్ సెట్ కరెక్ట్ లేనట్టు, అది వాడికి శాలరీ ఇంత వస్తుంది, మా వర్క్ ఇలా ఉంది, నాకు శాలరీ వస్తుందని చాలా వరకు కంపేర్ చేసుకుంటుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. నాకేమో ప్రమోషన్ రాలేదు, వీడికేమో ప్రమోషన్ వచ్చింది, నేను సీనియారిటీగా ఉన్నాను ఇక్కడ అని కొన్ని చాలా కంపెనీస్ లో మనం చూస్తుంటాం. దీని ఏమంటారు సార్? ఇప్పుడు ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, మనం పని చేసుకుంటూ వెళ్తున్నాము, ఏ వస్తున్నాయి, ఏం ఆశిస్తున్నాము అనేటువంటిది ఒకవైపు అయితే, మనలో సొసైటీ అంతా ఎలా ఉంటుందంటే సార్, నేను దీన్ని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. సొసైటీ యొక్క అన్ని ఆలోచనలన్నింటినీ ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఎగ్జాంపుల్, మీరు ఒక చిన్న పనిని మొదలు పెట్టారు, ఏదో ఒక వర్క్ను మొదలు పెట్టారు. ఈ ఫస్ట్ స్టేజ్లో సొసైటీ అంతా ఏమంటుంది అంటే, ఈ పని నీకు సక్సెసే కాదు, ఎవరు చెప్పిండి ఈ పని నీకు చేయమని, అసలు ఎందుకు స్టార్ట్ చేసినావు, ఎవడన్నా సెలెక్ట్ అయినాడా ఈ పనిలో, మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళంతా ఫెయిల్యూర్ అయిపోయినారు, నువ్వెందుకు ఈ పని మొదలు పెట్టేసినావు అంటే నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు అనేసి అందరూ మన మీద చేతులు పెట్టి తొక్కేటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు సార్. మనం ముందుకు 1 అడుగు వేస్తే వెనక్కి 100 అడుగులు లాగేటువంటి వాళ్ళే ఉంటారు. కానీ ఆ పనిని సెలెక్ట్ చేసుకున్న మనకు తెలుసు ఇందులో సక్సెస్ ఉంది, నాకు ఇందులో కెరీర్ కనపడుతుంది అని అనుకున్న సొసైటీ పాపులేషన్స్, ఇందాక మీరు చెప్పారు కదా, అలాంటి వాళ్ళు చేతులు వేసి లాగుతూ ఉంటారు మనకి ఫస్ట్ స్టేజ్లో మొత్తం కూడా. సెకండ్ స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా సార్? ఈడు వినడు, ఈడు మొండోడింగా, వీడిని చెప్పి సావు వచ్చేసింది మాకు, వీడి వల్ల కాదింగా, వీని వీని పోనివ్వండి, వీడికి పిచ్చి ఇంక అదంతే అంటారు. సెకండ్ స్టేజ్లో మనల్ని పట్టించుకోవడం మానేస్తారు. ఈ సెకండ్ స్టేజ్లో కూడా ఆ క్యాండిడేట్ నిలదొక్కుకొని ఉండాలి. థర్డ్ స్టేజ్ ఎలా ఉంటుందో తెలుసా సార్? మనకి రిటర్న్స్ అనమాట. సక్సెస్ మన ఒళ్ళోకి వచ్చేటువంటి చాయిస్. అంటే సక్సెస్ మన దగ్గరకు వస్తుంది. అప్పుడు ఏమంటారో తెలుసా ఇదే సొసైటీ పాపులేషన్స్? ఎస్, వీడు మా ఫ్రెండ్, మా ఊరతను, నా క్లాస్మేట్,
అప్పట్లో మేము చాలా మంది వీని క్రిటిసైజ్ చేసినాము, కానీ నేను చెప్పిన వీనికి నువ్వు సక్సెస్ అవుతావురా భయ్ అనేసి నేను చెప్పిన. ఇలాంటి వాళ్ళు మన సొసైటీలో ఉంటారు సార్. అంటే సొసైటీకి షార్ట్ కట్లో ఇమ్మీడియట్గా మనీ సంపాదించే వాళ్ళ మీద మోజు ఎక్కువ ఉంటుంది, అంతే తొందరగా వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోతారు. అది రెస్పెక్ట్ కానివ్వండి, వాళ్ళ మొరాలిటీ కానివ్వండి, ఎవరైతే స్పీడ్గా డెవలప్ అయిపోయినారో అంతే స్పీడ్గా వాళ్ళ కిందకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఇలా స్టేజ్ బై స్టేజ్ మన డెస్టినేషన్ చూసి, మన చివరి పాయింట్ని చూసి మనం వెళ్తూ ఉన్నాం కదా. ఈ సొసైటీ ఎంత అనుకున్నప్పటికీ కూడా మనం చాలా హ్యాపీగా మనం గోల్ని రీచ్ అయిన తర్వాత ఇదే సొసైటీ మన దగ్గరకు వచ్చి, హాయ్ ఫ్రెండ్, నువ్వు రారా మామ, నువ్వు నాకు బాగా తెలుసు, నేను నీ క్లాస్మేట్ని అనేసి షేక్ అందిస్తుంది.